ఈ పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వెడ్నెస్డే 22 మే 2024 మీ అందరికీ యేసు ప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనము. 1 Thessalonians 5:18. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. దేవుని చిత్తము. చాలాసార్లు ప్రతి ఒక్కరి కోరిక, నేను దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి, దేవుని చిత్త ప్రకారంగా జీవించాలని కోరుతూ ఉంటాం. చాలా మంచిది. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అది నీకు ప్రతికూల పరిస్థితి అయినా, అనుకూల పరిస్థితి అయినా, నీకు నచ్చుతున్నా నచ్చకపోయినను ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎవరు చెల్లించగలరండి ఇది? ఎవరు ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలరు? Let me read this in English before I continue this. In everything give thanks, for this is the will of God in Christ Jesus concerning you. This is the will of God, that you give thanks. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరు అన్ని విషయాల్లో కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలరు? ఒకే ఒక వ్యక్తి చెల్లించగలరు. ఎవరైతే దేవుని మీద ఆధారపడి జీవిస్తున్నారు, ఎవరైతే దేవుడు నాకున్నాడు, నేను ఏ పరిస్థితులు ఉన్నా దేవుడు నాకు సహాయకుడు, దేవుడు నా విమోచకుడు, నా విమోచకుడు సజీవుడు, నన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడుని ఎవరైతే నమ్ముతున్నారో వారు మాత్రమే ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలరు. లేకపోతే మంచి జరిగినప్పుడే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం, కానీ మంచి జరగలేనప్పుడు దేవునికి మనము థ్యాంక్స్ చెప్పలేము. ప్రియ సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, సో the more you depend upon God, more you know God is taking care of you, will take care of you, has taken care of you. You will always be thankful to God. థ్యాంక్ఫుల్ టు గాడ్. యూ విల్ సే, సో వాట్? అయ్యో మీకు ఇలా జరిగింది కదా, అయ్యో మీకు ఇలాగా జరిగింది కదా, అయ్యో మీకు అన్యాయం జరిగింది కదా అన్నప్పుడు యూ విల్ సే, సో వాట్? గాడ్ ఈస్ దేర్, హీ విల్ టేక్ కేర్. యోబు అంటాడు, నా విమోచకుడు సజీవుడు. ఇంకొక దగ్గర అంటాడు, ఆయన నన్ను చంపివేసినను ఆయన కొరకే నేను కనిపెడతానంటున్నాడు. దో హీ స్లే మీ స్టిల్ ఐ విల్ ట్రస్ట్ ఇన్ హిమ్. ఆయన యందు నేను నమ్మిక ఉంచుతాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నిజంగా దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి, లేక దేవుని సంతోషపరచాలని కోరుతున్నావా? దేవుడు నీ జీవితమును ఆయన చేతిలో ఉన్నది. హీస్ కంట్రోలింగ్ యువర్ లైఫ్ అని నీవు ఎప్పుడైతే ఆయన మీద ఆధారపడిపోతావో ఆయన చిత్తాన్ని నెరవేరుస్తున్నావు. हिंदी में पढ़ेंगे 1 थिस्सलुनीक का पत्र, उसमें 5 अध्याय और 18 वचन पढ़ रहे हैं. हर बात में धन्यवाद करो, क्योंकि तुम्हारे लिए मसीह यीशु में परमेश्वर की यही इच्छा है. यही इच्छा है कि हर विषय में प्रभु को धन्यवाद करो. हर विषय में. कौन कर सकता है हर विषय में? जिसका जीवन ప్రభు के हाथ में है. ఎవరి జీవితము దేవుని చేతిలో ఉందో వారు అన్ని విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలరు. లేకపోతే లేదండి, మనకి మంచి జరిగినప్పుడు మాత్రమే థ్యాంక్స్ చెప్పగలము, ప్రేయర్ మీటింగ్ పెట్టుకోగలము, కానీ మంచి జరగలేనప్పుడు, అనగా ప్రియ దేవుని మీరు అనుకున్నట్టు జరగలేనప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేము. కనుక దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనలో నిజంగా అన్ని విషయాల్లో దేవునికి నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని కోరిక నీలో ఉంటే దేవుని మీద సంపూర్తిగా ఆధారపడడం నేర్చుకో. రాజులు నమ్ముకోవడం కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనుషులు నమ్ముకోవడం కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. వాట్ ఎవర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్, ఐ విల్ స్టిల్ ట్రస్ట్ ఇన్ ద లార్డ్. షద్రక్ మేషక్ అబేద్నెగోలు అంటారు, ఒకవేళ తప్పించకపోయినను మేము ఆయనని సేవిస్తాము, నీ ప్రతిమకు మేము నమస్కరించమన్నారు.
కనుక ప్రియ దేవుని బిడ్డలారా, పౌలు అంటాడు, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఇన్ ఎవ్రీథింగ్ గివ్ థ్యాంక్స్ టు ద లార్డ్. గివ్ థ్యాంక్స్ టు ద లార్డ్. Only when you depend upon him, when you know your life is in his hand, you will give thanks. ఆయన చేతిలో నీ జీవితాన్ని నువ్వు పెట్టిన వారు మాత్రమే అన్ని విషయాల్లో కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలరు. ఈరోజు ఈ ఆరాధనలో అనేక మందిని దేవుడు బలపరుస్తున్నాడు. ఎందుకంటే మీరు ఈ వాక్యం వింటుండగా మీ జీవితాన్ని, మీ పరిస్థితులను దేవునికి అప్పగిచ్చేశారు. ప్రభా, ఏమి జరిగినా మీ ఇష్టం ప్రభా, ఏమి జరిగినా మీ ఇష్టం ప్రభా అని మీరు అప్పగిచ్చారు. ఈ రోజు నుంచి దేవుడు మిమ్మల్ని క్రమక్రమముగా హెచ్చించుట మీరు చూస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడినందుకు స్తోత్రములు. నీ కృపలో మమ్మల్ని భద్రపరచినందుకు స్తోత్రం. ఈరోజు సర్వసత్యంలో నడిపించావయ్యా. అన్ని విషయంలో మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి ప్రభా, సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. మీ చిత్తం నెరవేర్చి వారి గుంటకు సహాయం చేయాలి. అనారోగ్యం వారందరినీ మీరు ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. ఉద్యోగాల్లో, వ్యాపారంలో నీ బిడ్డలందరినీ మీరు దీవించినందుకు స్తోత్రం. చదువుకుంటున్న వారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న వారు, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాస్తున్న వారు, జాబ్ ఎగ్జామ్స్ రాస్తున్న వారు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీ తోడు వారికి దయచేయండి. వారిని బట్టి మీకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. ప్రతి ఒక్కరు ఉద్యోగాన్ని బట్టి, వ్యాపారాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుని వారు దీవించండి. వారిని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మీ దయా కీటు మనకి ధరింపు చేసిన స్తోత్రం. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించండి. కృతజ్ఞతా భావముతో పరిచయం చేయడానికి సహాయం చేయండి. భారతదేశం యొక్క రక్షణ కొరకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ దేశాన్ని రక్షించి కాపాడడానికి స్తోత్రం. యెరూషలేము కొరకు, ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ, ఆ దేశంలో మీ చిత్తం నెరవేర్చబడినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మరి ఒకసారి ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ నీవు దీవించి ఆశీర్వదించి కలిగినంత ఎత్తైన కొండ ఎక్కించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయం. మహిళ అపరాధము చేసిన వారు మేము క్షమించిన ప్రకారం అపరాధము మమ్మల్ని శోధనలు తెగక్కిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక, ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.